వెల్కమ్ టు ది లియో. మనకి పాతకాలపు సామెత ఒకటి ఉంది, శత్రువులు ఎక్కడో ఉండరా బంధువుల రూపంలోనూ చుట్టాల రూపంలోనూ మన చుట్టూనే తిరుగుతుంటారని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంది. అది ఎంత పాపులర్ అయిందో మన అందరికీ తెలుసు. ఇప్పుడు సరిగ్గా ఈ డైలాగు ఎవరికి సరిపోతుందంటే జగన్మోహన్ రెడ్డికి సరిపోద్ది. అయితే ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే చెల్లెల రూపంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ షర్మిల వెంటాడుతూనే ఉంటుంది జగన్మోహన్ రెడ్డిని. సరే, దీనికంటే ముందు ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు అటు ఎన్డీఏ ఒక అభ్యర్థిని నిలబెట్టాయి, అలాగే ఇటు ఇండియా కూటమి కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టింది. వాస్తవానికి ఎన్డీఏకి ఆ లోక్సభలో కావచ్చు రాజ్యసభలో కావచ్చు పూర్తి మెజారిటీ ఉంది, గెలుపు అనేది నల్లేరు మీద నడక. సో అది పెద్ద సమస్య కాదు. అయినప్పటికీ కూడా పోటీకి ఆ ఇండియా కూటమి ఒక అభ్యర్థిని కూడా నిలబెట్టింది. అయితే జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి అనేది వాస్తవానికి ఇప్పటి వరకు చాలామందికి అనుమానం ఉంది. బట్ ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆ బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మేము ఎన్డీఏకే మద్దతు ఇచ్చేస్తున్నాం, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నెంబర్ ఆటలు ఉండకూడదు కాబట్టి మేము వన్ సైడ్గా ఎన్డీఏకే మద్దతు ఇచ్చేస్తున్నామని చెప్పి బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. దానికంటే కొద్దిగా ముందు వైసీపీ సోషల్ మీడియాలో ఒక చిన్న పుకారు వదిలారు. రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాడు, మీ మద్దతు మాకు కావాల్సిందే అని చెప్పి రాజ్నాథ్ సింగ్ బ్రతిమలాడాడు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి బ్రతిమలాడితే చూసి ఆలోచించి మా పార్టీలో ఆలోచించి మేము చెప్తామని చెప్పాడని చెప్పి సోషల్ మీడియాలో కొద్దిగా లీకులు వదులుకుని ఆ తర్వాత బొత్స సత్యనారాయణ చేత ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏకే మా మద్దతు అని చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రాజ్నాథ్ ఫోన్ చేశాడంటే అధికారికంగా ఏ ఆధారాలు లేవు. బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ కంటే ముందు డ్రామాలు ఆడారేమోనని ఒక అనుమానం. అయితే మరి నిన్నటి వరకు ఏం డ్రామా ఆడారు, ఇదే వైసీపీ ఏం డ్రామా ఆడింది నిన్నటి వరకు? రాహుల్ గాంధీ ఓట్ల చోరీ మీద యుద్ధం చేస్తున్నాడు, ఏపీలో కూడా ఓట్ల చోరీ జరిగింది, ఏపీలో కూడా ఈవీఎంలతోనే గెలిచారు, రాహుల్ గాంధీ నికార్సైన మగాడని చెప్పి ఎలివేషన్లు వేసుకున్నారు. సరే, వీళ్ళు రాహుల్ గాంధీ చేసే ఉద్యమాన్ని వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంది కాబట్టి, ఏపీలో కూడా ఈవీఎంలు మాయితోనే కూటమి ప్రభుత్వం గెలిచిందని ఆరోపణలు చేస్తుంది కాబట్టి బహుశా రాహుల్ గాంధీకి సపోర్ట్గా నిలబడతారేమోనని అందరూ అనుకున్నారు. అమ్మమ్మమ్మ అంత పని చేయడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ముడి కింద 30 కేసులు పెట్టుకుని కూర్చున్నాం మనం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నరేంద్ర మోదీని ఎదిరించే ధైర్యం లేదు. కేవలం అంటే తనకు రాజకీయంగా ఉపయోగపడద్దంటే రాహుల్ గాంధీని వాడుకుంటాడు, తనకు వ్యక్తిగతంగా ఉపయోగపడతాడు అంటే నరేంద్ర మోదీని వాడుకుంటాడు. ఇది జగన్మోహన్ రెడ్డి డబుల్ స్టాండ్. గత 10 రోజుల నుంచి రాహుల్ గాంధీకి వైసీపీ సోషల్ మీడియాలో వేసినన్ని ఎలివేషన్లు ఎక్కడా వేయలే. సరే, ఆయన ఏదో యుద్ధం చేస్తున్నాడు, దాని గురించి నేను కాదన్నాను. అదంతా అది ఎలక్షన్ కమిషనో లేకపోతే రాహుల్ గాంధీ వాళ్ళు కోర్టులు అవన్నీ చూసుకునే వ్యవహారాలు. కాకపోతే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ కూడా అంత సపోర్ట్ ఇవ్వలేదేమో, పాపం అంత సపోర్ట్ ఇచ్చారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. ఆ సపోర్ట్ చూసి నేనేమనుకున్నానంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఇండియా కూటమికి మద్దతు ఇస్తాడేమో, ఏదైతే అదైందని అనుకున్నాను. కానీ తప్పే, నేను అనుకోవడం కూడా తప్పే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అని కేసులు పెట్టుకుని ఆ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తాడని ఎందుకు అనుకుంటాం? నరేంద్ర మోదీ గారికి బేషరతుగా మీరు అడిగినా అడగకపోయినా మా మద్దతు మీకే అని వీళ్ళే చెప్పేశారు. వాస్తవానికి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి బతిమలాడటం ఇవంతా డ్రామా. సరే, ఫార్మాలిటీగా ఒక పార్టీ అధ్యక్షుడితో మాట్లాడాలి కాబట్టి ఆ కూటమి అభ్యర్థో లేదా ఎన్డీఏ అభ్యర్థో లేదా ఒకవేళ బీజేపీ నుంచి ఎవరైనా పెద్దలో మామూలుగా ఫార్మాలిటీ ఫోన్ చేస్తే చేసి ఉండొచ్చు, కానీ కాదని నేను అన్నగానే. కానీ బ్రతిమలాడాడు, మీరు లేకపోతే మేము లేమని చెప్పి బ్రతిమలాడితే జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చెప్తా అన్నాడు. ఇవన్నీ డ్రామాలు. ఎందుకంటే వాళ్ళు అడగకపోయినా వీళ్ళు మద్దతు ఇచ్చేది ఎన్డీఏ కూటమికే. సరే, దీన్ని పక్కన పెడితే ఇప్పుడు షర్మిల జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చేసింది. మరి ఆ సవాల్కి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడా లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని పంపి సమాధానం చెప్పిస్తాడా చూడాలి. కానీ ఇక్కడ చూడండి, వైసీపీ ముసుగు మళ్ళీ తొలగింది, లోనున్న కాషాయి కొండువా మరొకసారి బయటపడింది, బీజేపీకి బి టీం అని నిర్ధారణ జరిగింది, మోడీ గారికి దత్తపుత్రుడేనని చెప్పి రాష్ట్ర ప్రజలకు కుండ బద్దలు కొట్టినట్టుగా అర్థమైంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి పక్షమేనని తేటతెల్లమైంది, బీజేపీ కోసమే పనిచేసే పక్షమేనని రుజువైంది. అందుకే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ఈ ముగ్గురు మోడీ గారికి తొత్తులే, బీజేపీకి ఊడిగం చేసే బానిసలేనని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ నిలబెట్టిన కూటమి ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడానికి వైసీపీకి సిగ్గుండాలని చెప్పి ఆ షర్మిల ఇక్కడ ఒక వ్యాఖ్య చేసింది. మనం ఇందాక అనుకున్నదే, జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారికి దత్తపుత్రుడే. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆయన దత్తపుత్రుడుగానే ఉంటాడు. వాళ్ళు అడిగినా అడగకపోయినా. వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం పైన అక్కడ కేంద్రంలో లేదు. ఏ సభలో కూడా మెజారిటీ తగ్గే అవకాశం లేదు.
కాకపోతే ఇవి రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఎన్డీఏ తరపున ఒక అభ్యర్థిని నిలబెట్టినప్పుడు ఏ పార్టీ అధ్యక్షుడితోనైనా ఫోన్ చేసి మాట్లాడటం అనేది ఆనవాయితీ, సాంప్రదాయం. అది ఎక్కడైనా జరిగేది. ఆ కోవలో జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగితే అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఆలోచించి చెప్తానని చెప్తే చెప్పొచ్చు. కానీ వైసీపీ సోషల్ మీడియాలో మాత్రం దీనికి రివర్స్లో వేసుకుంటారు. ఏమని? బీజేపీ ఫోన్ చేసి బతిమిలాడితే మేము ఎక్కడ ఒప్పుకున్నాం. ఎందుకని? ఎరా నిన్నటి వరకు మీరు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని లేపారు కదరా, మరి ఈవీఎంలు స్కామ్ జరిగిందని చెప్పి, మరి ఇప్పుడు వీళ్ళకెలా మద్దతు ఇస్తున్నారని ప్రశ్నిస్తారేమోనని మమ్మల్ని బ్రతిమిలాడితే మేము బీజేపీకి మద్దతు ఇచ్చాం అని చెప్పుకోవాలనేది వైసీపీ తాపత్రయం. మరి ఇక్కడ షర్మిల ఇందాక చెప్పా కదా సామెత, శత్రువులు ఎక్కడో ఉండరో చుట్టాలు బంధువుల రూపంలో ఇంట్లోనే తిరుగుతుంటారని. ఇప్పుడు పాపం అలాగే జగన్మోహన్ రెడ్డికి శత్రువుగా ఎవరు మారారంటే షర్మిల మారి. షర్మిల అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఎస్, నేను నరేంద్ర మోదీ గారికి దత్తపుత్రుడు అంటాడా? నో, నేను నరేంద్ర మోదీ గారికి దత్తపుత్రుని కాదు, ఆయనకు నేను భయపడను, నాకెందుకు భయం, నేను కూటమి అభ్యర్థికి మద్దతు ఇస్తాను, లేదా తటస్థంగా దేనికి మద్దతు ఇవ్వకుండా నేను తటస్థంగా ఉంటాను చెప్పే దమ్ముందా? వారం రోజుల నుంచేమో ఈవీఎంలు స్కామ్ అని చెప్పి రాహుల్ గాంధీ చేసినటువంటి ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నట్టుగా తన ఎంటైర్ సోషల్ మీడియా మొత్తాన్ని అటు సపోర్ట్ చేయించాడు. ఎప్పుడైతే ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైందో అభ్యర్థిని నిలబెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి పెద్ద సమస్య ఉండేది కాదు. పాపం అటు కూటమి అభ్యర్థిని నిలబెట్టడంతో, అటు ఇండియా కూటమి అభ్యర్థి కూడా ఒక అభ్యర్థిని నిలబెట్టడంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పెద్ద సమస్య వచ్చి పడింది. ఏం సమస్య అది? అటా ఇటా ఎందుకన్నా మంచిదని చెప్పి బొత్స వాస్తవానికి అసలు ఎవరు అడగల. వైసీపీ మీ స్టాండర్డ్ అని చెప్పి ఎవరు అడగల. కానీ 2 రోజులు వరుసగా బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి మేము కూటమి అభ్యర్థికే మద్దతు ఇస్తున్నాం, ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థికే మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్పి బహిరంగంగా బొత్స సత్యనారాయణ చేత చెప్పించారు. ఎవరు అడిగారు మిమ్మల్ని? వాస్తవానికి ఎవరు అడగల. కానీ ఎందుకు చెప్పారు అంటే తరువాత వైసీపీలో కూడా సాధారణంగా వైసీపీ కార్యకర్తలు పాపం తీవ్ర నిరాశ చెందారు దీని గురించి. మీరు ఇక్కడ ఇందులో కాదు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు పాపం కరుడుగట్టిన వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేవాళ్ళు ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి మా మద్దతు అని చెప్పి బొత్స చెప్పాడో అలా ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పిందే, వీళ్ళు ఖచ్చితంగా ఈసారి ఇండియా కూటమి అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇస్తాడు, జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పేరు మారుమోగుద్ది అని పాపం వాళ్ళు అనుకున్నారు. కానీ ఇక్కడ పుసుకుని మరి జగన్మోహన్ రెడ్డి కింద ఉన్న కేసుల గురించి తెలుసు కదా, ఎక్కడ వీటిని గట్టిగా కదిపితే ఎక్కడ తీసుకెళ్ళి మళ్ళీ 16 నెలల్లో 20 నెలల్లో, ఈసారి 16 నెలల్లో 20 నెలల్లో ఉండదు. ఏదైనా ఒక శిక్షగాన నిరూపించబడితే యావరేజ్ని జగన్మోహన్ రెడ్డికి 10 నుంచి 14 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఉందట. ఇది నేను చెప్పేది కాదు. గతంలో న్యాయ నిపుణులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి మనీ లాండరింగ్ కేసులు అలాంటివి. సో ఏ కేసు అయినా సరే వన్స్ నిరూపించబడితే ఖచ్చితంగా 10 నుంచి 14 ఏళ్ల పాటు బయటకు వచ్చే అవకాశమే లేదు. అలాంటి కేసులు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. తనకి కొద్దిగా తన కార్యకర్తల్లో ఏదైనా ధైర్యం నింపాలి, మనకి ఇది ఉపయోగపడద్దు అనుకుంటే రాహుల్ గాంధీని వాడుకుంటాం, లేదు మనకి ఇది అత్యవసరం, ఇది ఏదైనా తేడా వస్తే మనం ఒకలోకి వెళ్ళిపోవాలి అనుకుంటే నరేంద్ర మోదీని వాడుకుంటాం. ఈరోజు షర్మిల అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి మోదీ గారికి దత్తపుత్రుడా కాదా చెప్పాలి. లేకపోతే ఈవీఎంలు అన్నప్పుడే రాహుల్ గాంధీని ఎత్తుతావు, లేదు ఎన్నికలు వచ్చినాయి మద్దతు కావాలన్నప్పుడే నేను బీజేపీకే మద్దతు ఇస్తాను. ఇప్పుడే కాదు, జగన్మోహన్ రెడ్డి మొన్న కూడా ఎప్పుడు తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి దాంట్లో బేషరతుగా, ఇంకా ఒక విచిత్రం ఏంటంటే సోషల్ మీడియాలో ఇంకోటి కూడా నడుస్తుంది. అసలు మీకు మద్దతు ఇస్తామని చెప్పి ముందు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడంట ఎన్డీఏ దగ్గరికి. వాళ్ళు అడగలేదు, పెట్టలేదు. ఎందుకు అడగలేదంటే వాళ్ళకి మెజారిటీ ఉంది, వాళ్ళకి డౌట్ లేదు. కానీ మీకు మేము మద్దతు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఎంపీలలో కొంతమందిని బీజేపీ నాయకుల దగ్గరికి రాయబారానికి పంపి మేము మీకే మద్దతు ఇస్తామని చెప్పి అడగనోడికి అందరికీ చెప్పే ప్రయత్నం చేశారంట. సో ఇది వైసీపీ భాగవతం. ఏదైనా ఈరోజు షర్మిల అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. నరేంద్ర మోదీ అంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా లేదా? మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికలకు ముందు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. అప్పటికే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఎంపీలను ఇచ్చారు, 23 ఎంపీలను ఇచ్చారు, అయిపోయింది, బాగానే ఉంది. 22 ఏమైంది తర్వాత? వెంటనే నరేంద్ర మోదీ గారు రాగానే ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిపోయి కాలమే పడిపోయాడు. దానికి ఒక 2-3 నెలల ముందే మేము మెడలు వంచి ప్రత్యేక హోదా చేస్తామన్నాడు ఎన్నికలకు ముందు. ఎన్నికలైన ఫలితాలు వచ్చిన వెంటనే నరేంద్ర మోదీ గారు రాగానే మీ ఆశీస్సులు కావాలని కాలమే పడ్డాడు. అది జగన్మోహన్ రెడ్డి నైజం. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు చెల్లెలు షర్మిల అడిగిన ప్రశ్నకైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తే రాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.